Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా Hallelujah. హల్లెలూయా. Hallelujah. మీరు రెండు చేతులు ఎత్తి చెప్పేంత వరకు చెప్తాను నేను. హల్లెలూయా आप जब तक के हालेलुया। दो हाथ उठा करके हालेलुया नहीं बोलेंगे तब तक के मैं बोलता ही रहूंगा। హల్లెలూయా. हालेलुया। మరోసారి చెప్తాం హల్లెలూయా फिर एक बार बोलेंगे। హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? कितने लोग आनंदित है? నేను అడిగినా చెప్పకూడదు, मैं पूछ रहा हूं कह के आप लोग मत बताइए, నిజం చెప్పాలి. ఎంతమంది ఆనందంగా ఉన్నారు? सच में बताइए, सच सच बताइए। ఒక్క చేయి లేపితే కొంచెమే ఆనందంగా ఉన్నట్టు. अगर आप एक हाथ उठा रहे हैं तो मुझे ये बात समझ में आएगा कि आप थोड़ा सा आनंदित है। రెండు చేతులు లేపితే अगर दो हाथ उठा रहे हैं तो 50%, दो हाथ अगर उठा रहे हैं तो 50% आप आनंदित है। రెండు చేతులు లేపి బిగ్గరగా కేకలేయాలి మీరు. హల్లెలూయా హల్లెలూయా दो చెప్పాలి हाथ उठा బిగ్గరగా. करके जोर से चिल्लाना है हालेलुया। ఇంకోసారి అరే एक बार और बोलिएगा। వెరీ గుడ్, చాలా సంతోషం. మీ మధ్యలో ఈ రీతిగా మరొకసారి ఈ డిసెంబర్ మాసంలో సెమీ క్రిస్మస్ కి రావడానికి దేవుడు చూపినటువంటి కృపను బట్టి దేవునికి నేను స్తుతి చెల్లిస్తా ఉన్నాను. बहुत ही आनंद का विषय है ये है कि दिसंबर महीना में सेमी क्रिसमस में आप सब लोगों के बीच में भाग लेना हमारे लिए बहुत ही आशीष का कारण है। मैं परमेश्वर को बहुत धन्यवाद दे रहा हूं। మొట్టమొదటిగా మరి ప్రాంతానికి నడిపించినటువంటి పాస్టర్ ప్రేమరాజ్ గారికి, వారి కుటుంబానికి, అదేవిధంగా సంఘస్థులైన మీరందరూ కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. और सबसे पहले तो प्रभु के दास जो इस नगर में हमको बुलाए हैं उनको और उनके परिवार को, उनके कलीसिया को मैं प्रभु को धन्यवाद देता हूं। ఇక్కడ ఉన్నటువంటి దైవజనులు చాలా మంది ఉన్నారు, వారందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. यहाँ पर बहुत से प्रभु के दास लोग हैं, उन सारे लोगों को मैं प्रभु की ओर से धन्यवाद देता हूं। ఓకే, దయచేసి మీరు చివరిగా ఉన్న వాళ్ళు లోపలికి రావాల్సిందిగా నేను మనవి చేస్తా ఉన్నాను. और जितने लोग टेंट के बाहर जो खड़े हैं वे लोग अंदर आने के लिए मैं उनसे विनती करता हूं। అందరూ దయచేసి రావాలి, లోపలికి రావాలండి. सभी लोग अंदर आइएगा। పోయిన సంవత్సరం ఎంతమంది వచ్చారు సెమీ క్రిస్మస్ ప్రోగ్రామ్ కి? पिछले वर्ष कितने लोग ये सेमी क्रिसमस में भाग लिए हैं? ఎంతమంది వచ్చారు? ఒకసారి మన చేతులు లేపుదామా? कितने लोग आए हैं? एक बार अपना हाथ उठाएंगे क्या? కొంతమంది వచ్చారు కదా, ఈసారి చాలా మంది కొత్తగా వచ్చినారు కొందరు. बहुत कम लोग आए थे और इस बार तो बहुत से लोग जो नया नया लोग भी आए हैं। హల్లెలూయా हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। నేను మొట్టమొదటిగా చెప్పాను, ఏం చెప్పాను నేను? मैंने सबसे पहले आपको बताया है। ఏం చెప్పాను? క్యా బతాయా మై? నేనేం చెప్పాను మీకు? క్యా బతాయా? ఏం చెప్పానండి? చెప్పండి. बताइए। మీకు తెలుగు వచ్చన్న విషయం నాకు తెలుసు. హల్లెలూయా आप लोगों को तेलुगु आता है ये विषय मुझे मालूम है। హల్లెలూయా. हालेलुया। నన్ను పరీక్షిస్తున్నారేంది మీరు? आप लोग मेरी परीक्षा कर रहे हो क्या? बताइए। చెప్పండి. నేను మీకు చెప్పొచ్చినట్లేదు. मैं आप लोगों के बीच में बताया है जैसा नहीं लग रहा है। హల్లెలూయా हालेलुया। హల్లెలూయా అంటే ఏమన్నట్టు? हालेलुया का मतलब क्या है? చెప్పండి. నేను మీకు చెప్పొచ్చినట్లేదు, మీరే నాకు చెప్తున్న దానికి మీరు హల్లెలూయా అన్నట్టున్నది. అది అర్థమైందా మీకు? అర్థం కాకపోయినా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా हालेलुया। దేవునికి అర్థమైంది చాలు. परमेश्वर को समझ में आने से काफी है। కాబట్టి చాలా సంతోషం. మరి ఇంతవరకు 2 మెసేజ్లు విన్నాము, మరి చాలా విషయాలు మనం నేర్చుకున్నామని నేను అనుకుంటున్నాను. बहुत ही आनंद का विषय है। अब तक के 2 मैसेज को हम लोगों ने सुना है और हम लोग सीखे हैं, ऐसा मैं समझ रहा हूं। ఇందాక పాస్టర్ ఇమ్మానుయేల్ చెప్పినట్టుగా దయచేసి అందరూ నవ్వవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. इससे पहले प्रभु के दास इम्मानुएल जी ने जो बताया है, मैं आप लोग से चाहता हूं कि आप सभी लोग थोड़ी देर हंसिए। చెప్పండి, నవ్వండి, हंसिए और दांत दिखाइए अपना। దిగాయే. ఎందుకు నవ్వాలి మనం? చెప్పండి, ఎందుకు నవ్వాలి? क्यों हम लोग हंसना है? ఎందుకు నవ్వాలి? क्यों हंसना है? నవ్వవలసినటువంటి కారణం మన జీవితంలో దేవుడు కలగజేసింది కాబట్టి నవ్వాలి.
हंसने का कारण हमारे जीवन में परमेश्वर ने उत्पन्न किया है, इसीलिए हमको हंसना पड़ेगा। ఏం కారణం అది? कौन सा कारण है वो? ఎంతమంది దగ్గర బైబిల్స్ ఉన్నాయి? कितने लोगों के पास बाइबल है? బైబిల్ గ్రంథంలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. बाइबल में एक बात को हम लोग ध्यान देंगे। లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు మీరు ఫ్లెక్సీ మీద చూస్తే ఇక్కడ మీకు రాయబడి ఉంది. लूका रचित समाचार 10 का 11 वचन तक, 2 अध्याय 10-11 वचन को हम देख सकते हैं। చదువుతారా? తీసిన వాళ్ళు చదువుతారా? एक बार जिन लोगों ने वचन को खोला, एक बार वो पढ़ेंगे। లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు लूका रचित समाचार 2 अध्याय 10-11 वचन చదవండి. ఆ ఆ क्योंकि देखो मैं तुम्हें बड़े आनंद का सुसमाचार सुनाता हूँ ఉమ్, जो सब लोगों चलो। के लिए होगा कि आज दाऊद के नगर में तुम्हारे लिए ఉమ్, एक उद्धारकर्ता जन्मा है ఉమ్. और यही मसीहा प्रभु है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। తెలుగులో చదువుదామా? తెలుగులో చదవండి. తెలుగులో చదువు. నేను చదువుతాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు 10-11 చూడండి, చదవండి. ఆ ఉమ్. ఏమంటున్నాడు? దూత ఏమంటుందండి ఇక్కడ? यहाँ पर स्वर्गदूत क्या बोल रहा है जी? దూత ఏమంటుంది ఇక్కడ? स्वर्गदूत क्या बोल रहा है? చెప్పండి, ఏమంటుంది? భయపడకుడి అనేటువంటి మాట మనం చూస్తా ఉన్నాం. यहाँ पर मत डरो, ये शब्द को हम लोग देख रहे हैं। ఎందుకు భయపడకూడదంట? क्यों नहीं डरना चाहिए? ఎందుకు భయపడకూడదు? क्यों नहीं डरना चाहिए? అక్కడ మనం కనుక బైబిల్లో గమనిస్తే ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైనటువంటి ఒక శుభవార్తను దూత చెప్తా ఉంది. देखिए वहां पर स्वर्गदूत बता रहा है कि वहां पर सारे लोगों के लिए एक आनंद का सुसमाचार है के बता रहा है। అదేంటో తెలుసా? ये क्या है मालूम है क्या? దావీదు పట్టణమందు दाऊद के नगर में నేడు आज రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. उद्धारकर्ता तुम्हारे लिए जन्म लिया है। రక్షకుడు పుట్టి ఉన్నాడు కాబట్టి మీరు భయపడకండి అని దూత చెప్తా ఉంది. उद्धारकर्ता जन्मा है, इसीलिए तुम मत डरो, इस बात को स्वर्गदूत बता रहा है। ఎందుకు పుట్టినాడంటే దావీదు పట్టణమందు రక్షకుడు ఎందుకు పుట్టినాడు? क्यों दाऊद के नगर में वो उद्धारकर्ता जन्मे हैं? ప్రజలందరినీ రక్షించబోడానికి ఆయన వచ్చినాడు. सारे लोगों का उद्धार करने के लिए वो आए हैं। భయపడకండి అనేటువంటి మాట చూస్తే मत डरो कहने वाला वो शब्द को अगर हम देखेंगे तो ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాలి అందరం. यहाँ पर एक विषय को हम लोग सोचना पड़ेगा सभी लोग। దూత అక్కడికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని చెప్పొచ్చు కదా. स्वर्गदूत जैसे ही वो आया है, वो दाऊद के नगर में एक उद्धारकर्ता जन्मा है, इतना कह सकता था। అది చెప్పకుండా మొట్టమొదటిగా దూత చెప్పినటువంటి మాట ఏంటంటే భయపడకండి అని చెప్తా వచ్చింది. वो ना बताते हुए स्वर्गदूत ने पहला बात ये बोला है कि तुम मत डरो, భయపడకండి, मत डरो। భయపడకండి అనేటువంటి మాట చెప్పిందంటే లోకమంతా భయములో ఉన్నదని అర్థం దానికి. मत डरो जो शब्द को स्वर्गदूत ने बताया है, इस बात को दर्शाता है कि पूरा संसार डर में है अभी। ఈ భయపడకండి అనేటువంటి మాట మనం బైబిల్లో చూసినట్టయితే ఆది కాండంలో మనకు కనిపిస్తుంది మొట్టమొదటిసారిగా. ये डरना नहीं, ये शब्द को अगर हम लोग देखेंगे तो उत्पत्ति की पुस्तक में पहला वो शब्द में दिखाई ఈ మాట देता है। చూసినట్లయితే ఆది కాండం 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట మనం చూస్తా ఉంటాం. और ये बात को अगर हम लोग देखेंगे तो उत्पत्ति की पुस्तक 3 अध्याय 10 वचन में इस बात को देख सकते हैं। దేవుడని యెహోవా ఆదాము దగ్గరికి వచ్చినప్పుడు ఆదాము దేవుని యొక్క స్వరమును విన్న తర్వాత నాకు భయం వేసింది అనేటువంటి మాట దేవునితో చెప్పగలిగినట్టు అక్కడ చూస్తా ఉంటాం మనం. देखिए परमेश्वर यहोवा जब आदम के पास आया है, परमेश्वर की आवाज को सुनते ही साथ आदम कह रहा है कि मेरे अंदर एक डर लगने लगा है।
ఎందుకు మరి ఆదాము ఒకప్పుడు దేవునితోని మంచిగానే మాట్లాడుతూ ఉండేవాడు, కానీ ఒక సమయం వచ్చింది దేవుడు ఆదామును పిలిచిన తర్వాత భయపడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. क्यों? परमेश्वर के साथ आदम एक समय में बहुत अच्छा बात किया करता था, लेकिन परमेश्वर अभी बुला रहा है तो आदम को डरने का अवस्था क्यों आया? భయపడాల్సినటువంటి కారణం ఏంటి? डरने का कारण क्या है? ఆదాము దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చినాడు. क्योंकि आदम परमेश्वर के विरोध में पाप करता हुआ आया है। దేవుడు చెప్పినటువంటి మాటకి వినకుండా అతను సాతాను మాట విన్నాడు కాబట్టి, परमेश्वर बताया हुआ बात ना सुन करके उसने शैतान का बात को सुना है, इसीलिए। కాబట్టి ఈ రోజులో మనం చూసినట్లయితే మనము దేవుని మాట వినకుండా వేరే మాటలు ఒకవేళ విన్నట్టయితే నీ జీవితంలో భయం అనేది నువ్వు చూస్తా ఉంటావు. देखिए, इन दिनों में अगर हम देख सकते हैं, परमेश्वर बताया हुआ बात को ना सुन करके दूसरे लोग बताया हुआ बात को अगर हम सुनेंगे तो हमारे जीवन में एक डर को देख सकते हैं। కాబట్టి దేవుని మాట వినకుండా భయం వచ్చిందంటే చూడండి, దేవుని యొక్క మాటకు అవిధేయుడిగా ఆదాము ఉన్నాడు కాబట్టి భయం అనేటువంటిది ప్రపంచంలో మరి ఎంటర్ అయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. देखिए, परमेश्वर के बात के विषय में आदम ने उल्लंघन किया है, इसीलिए पूरे संसार में पाप आया है। చూడండి, ఆ భయాన్ని తొలగించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన उस पाप को दूर करने के लिए प्रभु यीशु मसीह इस संसार में आए हैं। మీకు విషయం తెలుసా ఎందుకు భయపడుతున్నాడు ఆదాము అక్కడ? क्यों वो आदम वहां पर डर रहा है? మీకు అర్థమైందా? ఎప్పుడైనా ఆలోచించారా ఆదాము ఎందుకు భయపడ్డాడండి? अभी कभी आप लोगों ने सोचा है कि आदम क्यों डरा है वहां पे? చెప్పండి, దేవుడు అయినటువంటి యెహోవా ఆదాము అవ్వకు చెప్పినటువంటి మాట ఒకసారి చెప్తారా? ఏం చెప్పినాడు ఆయన? परमेश्वर यहोवा ने आदम और हव्वा को क्या बताया था? क्या आप लोग कोई बता सकते हैं क्या? అక్కడ ఉన్నటువంటి ఏదేను వనములో అన్ని పండ్లు కూడా తినొచ్చు, కానీ ఈ ఒక్క ఫలమును మీరు తిన్నప్పుడు మీరు నిశ్చయముగా చచ్చెదరు అనేటువంటి మాట దేవుడైన యెహోవా వారికి సెలవిచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. देखिए, अदन की वाटिका में जो सारे पेड़ों का फल खा सकते हो, लेकिन ये जो पेड़ का फल है जिसको मैं बता रहा हूं, उस फल को अगर तुम खाओगे तो निश्चय तुम मर जाओगे। इस बात को परमेश्वर ने बताया है, इस बात को हम देख सकते हैं। కాబట్టి అందుకని ఆదాము భయపడతా ఉన్నాడు అక్కడ. इसीलिए आदम वहां पर डर रहा है। దేవుడు చెప్పినటువంటి పని అతను చేయలేదు, దేవుడు వద్దన్నటువంటి ఫలాన్ని వాళ్ళు తిన్నారు కాబట్టి తప్పకుండా మా జీవితంలోకి మరణం వస్తుంది అనేటువంటి భయము ఆదాములో ఏర్పడ్డది. అందుకని దేవుడు వచ్చినప్పుడు ఆ దేవుడి స్వరం విన్నప్పుడు ఆదాముకు భయము కలిగి దాక్కున్నట్టుగా చూస్తా ఉన్నాం. देखिए, परमेश्वर का बताया हुआ बात को आदम और हव्वा नहीं सुने हैं, लेकिन परमेश्वर का बात बताया हुआ बात को नहीं सुन करके उसका उल्लंघन किए हैं। जैसे ही परमेश्वर का आवाज को सुने हैं, आदम और हव्वा डरते हुए हम लोग देख सकते हैं वहां पे। కాబట్టి వారు ఆజ్ఞను అతిక్రమించినారు కాబట్టి పాపం అనేటువంటిది ప్రపంచంలోకి ఎంటర్ అయిపోయింది. देखिए, उन्होंने आज्ञा का उल्लंघन किया है, इसीलिए पूरे संसार में पाप प्रवेश किया है। కాబట్టి పాపం అనేటువంటిది ప్రవేశించింది, దాని ద్వారా భయం అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మానవుల పైన ఏలుబడి చేస్తా ఉంది. देखिए, पाप प्रवेश किया है, इसीलिए पूरे संसार में रहने वाले हर एक मानव जाति के ऊपर राज्य कर रहा है। కాబట్టి పాపం ద్వారా వచ్చేటటువంటి మరణానికి మేము పాత్రులుగా ఉన్నాము, ఎవరు మమ్మల్ని విడిపిస్తారు, ఎక్కడ ఒక ఆప్షన్ ఉందనేటువంటి ఆలోచనలో ప్రపంచమంతా చూస్తా ఉంది. देखिए, ये पाप के द्वारा जो मजदूरी मिलने वाला है वो मृत्यु है, लेकिन इन पापों के द्वारा कौन छुड़ा सकता है? पूरा संसार इस बात के लिए देख रहा है। పాపం ద్వారా మరణం వచ్చింది, మరణం అనేటువంటి భయము ఏలుబడి చేస్తున్నటువంటి ఆ భయాన్ని తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినారు. అందుకనే దూత చెప్తా ఉంది కదా, మీరు భయపడకండి అనేటువంటి మొట్టమొదటి మాట చెప్తా ఉంది వారికి. देखिए, पाप के द्वारा मृत्यु आया है, वो मृत्यु को निकालने के लिए प्रभु यीशु मसीह संसार में आया है। इसलिए स्वर्गदूत पहला बात ये बता रहा है कि तुम मत डरो। మత్ డరో అంటుంది. అర్థమైందండి? అందరికి అర్థమైంది? హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్దామా? మీకు తెలుసా మీ కొరకు యేసు ప్రభు వచ్చాడని మీకు తెలుసా? आप लोग को मालूम है क्या? आप लोगों के लिए यीशु मसीह आए हैं।
చెప్తారా? నా కొరకు యేసు ప్రభు వచ్చాడని ఎంతమంది చెప్తారు? कितने लोग बता पाएंगे कि मेरे लिए यीशु मसीह आए నా हैं? కొరకు యేసు ప్రభు వారు వచ్చినారని ఎంతమంది చెప్తారు? कितने लोग बता पाएंगे कि प्रभु यीशु मसीह मेरे लिए आए हैं? ఒకవేళ ప్రభు యేసుక్రీస్తు వారు నీ గురించి వచ్చినట్లయితే నువ్వు భయపడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. अगर प्रभु यीशु मसीह आप लोगों के लिए आए हैं तो आपको डरने का किसी भी बात का जरूरत नहीं है. పాపం ద్వారా వచ్చినటువంటి భయం, అది వారు తప్పు చేయడం ద్వారా వచ్చినటువంటి భయాన్ని తీసివేయడానికి ఆయన వచ్చినాడు. నీవు ఏమాత్రం భయపడడానికి అవకాశం లేదు. దినం देखिए, पाप के द्वारा जो भय डर आया है वो डर को निकालने के लिए प्रभु यीशु मसीह आए हैं. इसलिए किसी भी बात के लिए, किसी भी विषय के लिए डरने का जरूरत नहीं है. అందుకే రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనం ఉంటది కదా, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని చూస్తాం అక్కడ. देखिए, वहां पर रोमियो की पत्री 3 का 23 में इस प्रकार से लिखा है, किसी कोई भी भेदभाव नहीं है. बहुत से लोग पाप किए हैं और पाप करने के कारण परमेश्वर का दिया हुआ महिमा से वंचित हो गए हैं. కాబట్టి పాపం ఈ లోకంలో ప్రవేశించడం ద్వారా దేవుని యొక్క మహిమ మానవుల పైన ఏదైతుందో అది వెళ్ళిపోయింది. देखिए, पाप इस संसार में प्रवेश करने के द्वारा परमेश्वर का महिमा जो लोगों को ऊपर था वो महिमा उनसे उधर के चला गया. కాబట్టి వెళ్ళిపోయినటువంటి ఆ మహిమను తిరిగి దేవుడు మరలా మనకి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినాడు. जो महिमा चला गया है वो महिमा को पुनः वापस करने के लिए, हमको देने के लिए वो इस संसार में आए हैं. కాబట్టి ఆ మహిమ ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చినారు కాబట్టి నీకు భయపడాల్సిన అవసరం లేదు. वो महिमा को देने के लिए प्रभु यीशु मसीह इस संसार में आए हैं, इसलिए तुमको डरने का जरूरत नहीं है. ఈనాడు క్రైస్తవులుగా చాలా మంది క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకుంటున్నారు కానీ చాలా మంది భయములోనే జీవిస్తా ఉన్నారు. और बहुत से मसीह लोग क्रिसमस त्योहार को तो मना रहे हैं लेकिन अभी भी वो डर के अवस्था में जी रहे हैं. చాలా మంది అదే భయంలో జీవిస్తా ఉన్నారు. अब तक के वही डर में वे लोग जी रहे हैं. అయ్యో నేను పాపం చేశాను, దాని ద్వారా దేవుడు నన్ను శిక్షిస్తాడేమో అనేటువంటి భయం ఇలా ఉండొచ్చు. हो सकता है मैंने पाप किया है, परमेश्वर मुझको दंड देंगे, ऐसा डर आप लोग के अंदर हो सकता है. అయ్యో దేవుని మాట నేను వినకుండా నా సొంత అలవాట్ల ప్రకారం నేను పోతున్నాను అనేటువంటి భయం నీ లోపల ఉండొచ్చు. वो परमेश्वर की बातों को ना सुन करके अपने मन मर्जी से चल रहा हूं कह के ऐसा डर आपके अंदर हो सकता है. నీవు ఈ దినం భయపడాల్సిన అవసరం లేదు. तुम आज का दिन डरने का जरूरत नहीं है. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు చెప్తున్నాడు కదా, पवित्र आत्मा परमेश्वर इस बात को बता रहे हैं. దేవుడు భయపడకండి అనేటువంటి మాటకి పరిశుద్ధాత్మ దేవుడు చెప్తా ఉన్నాడు. ఏంటి తెలుసా? మీరు ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు. पवित्र आत्मा परमेश्वर इस बात को बता रहे हैं कि तुम मत डरो, कोई भी ऐसा विषय में डरने का जरूरत नहीं है. మీలో ఉన్నటువంటి మరి శరీర బలహీనతను బట్టి భయపడాల్సిన అవసరం లేదు. हो सकता है आपके अंदर जो शरीर का कमजोरी है उस कमजोरी को लेकर के आप डरने का जरूरत नहीं है. అపవాది క్రియలను బట్టి భయపడాల్సిన అవసరం లేదు. शैतान के क्रियाओं को देख करके डरने का जरूरत नहीं है. మీకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులను బట్టి భయపడాల్సిన అవసరం లేదు. आपको जो आर्थिक परिस्थिति से आप गुजर रहे हैं उसको लेकर के डरने का जरूरत नहीं है. కుటుంబంలో మీరు చూస్తున్నటువంటి డిస్టర్బెన్స్ ను బట్టి భయపడాల్సిన అవసరం లేదు. पारिवारिक समस्याओं को लेकर के आप डरने का जरूरत नहीं है. అయ్యో నాకు వాళ్ళ దగ్గర ఉన్నది నా దగ్గర లేదనేటువంటి భయం ఏమాత్రం నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. वो उनके पास है मेरे पास नहीं है, इन बातों को लेकर के आप डरने का जरूरत नहीं है. దేవుడు ఓన్లీ రక్షణీయనికి కాదు, రక్షణలో అవన్నీ వనికి దేవుడు నీకు ఈ లోకానికి వచ్చినాడు. देखिए, परमेश्वर उद्धार देने के लिए नहीं, वो उद्धारता में सब कुछ देने के लिए वो संसार में आए हैं. అందుకే అంటున్నాడు కదా, మీరు భయపడాల్సిన అవసరం లేదు. इसलिए वो कह रहे हैं कि तुम डरने का जरूरत नहीं है. భయపడాల్సిన అవసరం లేదు. तुम डरने का जरूरत नहीं है. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? कितने लोग आनंदित हैं? ఎంతమంది సంతోషంగా ఉన్నారు? कितने लोग నీవు आनंदित हैं? భయపడాల్సిన అవసరం లేదు ఈ దినం. आज का दिन आप लोग को डरने का जरूरत नहीं అయ్యో है. నా సేవ ఏమైపోతుందని భయపడాల్సిన वो అవసరం లేదు. मेरा सेवा क्या होगा, डरने का जरूरत नहीं है. అయ్యో నా కుటుంబం ఏమైపోతుందని భయపడాల్సిన वो అవసరం मेरा లేదు. परिवार के साथ क्या होगा, ऐसा डरने का जरूरत ఆ नहीं है. భయం యేసు ప్రభు రానప్పుడు నువ్వు భయపడాల్సింది. वो जो डर था प्रभु यीशु मसीह के आगमन से पहले वो डरना आपको जरूरी था. ఎప్పుడైతే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చినాడో భయం అనేటువంటిది వెళ్ళిపోయింది. वो जब कभी प्रभु
प्रभु यीशु मसीह संसार में आए हैं वो सारा डर दूर गया है। కాబట్టి నువ్వు ధైర్యంగా ఉండాలి. ఈ దినం इसलिए आज आपको हिम्मत के साथ रहना है। ధైర్యంగా ఉండాలి నువ్వు ఈ దినం. आज इसलिए आपको हिम्मत के साथ रहना है। అందుకే ఈ సెమీ క్రిస్మస్ లో దేవుడు మిమ్మల్ని బలపరుస్తా ఉన్నాడు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. देखिए इसीलिए परमेश्वर इस सेमी क्रिसमस में आप लोग को सामर्थ्य दे रहे हैं, इसीलिए कि आप डरना नहीं। చాలా మంది అనుకుంటున్నారు నా దగ్గర కొన్ని విషయాలలో నేను ఏమి లేనివాడిగా ఉన్నాను, అయ్యో నా జీవితంలో ఇది నేను లేని దానిగా ఉన్నాను, ఇది నా జీవితంలో పొందుకుంటానో లేదన్నటువంటి భయము నీకు ఏలుబడి చేస్తుందేమో. కానీ ఆ భయపడేటటువంటి మీతో యేసు ప్రభు చెప్తున్నాడు, మీ కొరకే దేవుడు వచ్చినాడు, మిమ్మల్ని ధైర్యపరచడానికి వచ్చినాడు, మీ అవసరాలన్నీ తీర్చడానికి ఆయన వచ్చినాడు ఈ రోజు. देखिए आप लोगों में कुछ लोग ऐसा सोच रहे हैं कि हमारे पास कुछ नहीं है, हम लोग पाएंगे कि नहीं आगे जाकर के, ऐसा सोच रख रहे हैं। आप ऐसा डरने का जरूरत नहीं है। परमेश्वर वो सारे विषयों को पूरा करने के लिए आज आप लोग के बीच में आए हैं। మన బైబిల్ గ్రంథంలో చూస్తే రకరకాలైనటువంటి భయాలు మన జీవితంలో ఏలుబడి చేస్తూ ఉంటాయి. पवित्र शास्त्र में अगर हम देखेंगे तो कई प्रकार के डर हम पर राज्य करते रहता है या प्रभुत्व करते रहता है। బైబిల్లో చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 5వ వచనంలో बाइबल में अगर देखेंगे तो पहला यूहन्ना की पत्री 3 अध्याय 5 वचन में కొన్ని విషయాలు మనం చూస్తూ ఉంటాం. యేసుక్రీస్తు పాడు వచ్చిన తర్వాత ఏ విషయాల నుంచి మనల్ని బయటికి తీసుకొచ్చినాడో అవి మనం అక్కడ చూస్తూ ఉంటాం. प्रभु यीशु मसीह आने के पश्चात किन विषयों से हमको बाहर लेके आए हैं, वहां पर उन बातों का जिक्र होता है। 3వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే పాపం అనేటువంటి భయం నుంచి దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. 3 अध्याय 5 वचन में अगर हम देखेंगे तो पाप का डर से परमेश्वर हमको बाहर निकाल के लेके आया, इस बात को हम देख सकते हैं। రెండవదిగా చూసినట్లయితే అదే 3వ అధ్యాయం 8వ వచనంలో అపవాది క్రియలు లయపరచడానికి దేవుడు మనల్ని అపవాది ద్వారా కలిగేటటువంటి భయం ఏదైతుందో ఆ భయం అంతటిని కూడా తీసివేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్టుగా చూస్తా ఉన్నాం. वही 3 अध्याय 8 वचन में शैतान के क्रियाओं से दूर करने के लिए प्रभु यीशु मसीह संसार में आए हैं, इस बात को हम लोग देख सकते हैं। ఇంకా మనం అందులో చూసినట్లయితే 4వ అధ్యాయం 9వ వచనంలో చూసినట్లయితే మనము ఆయన యొక్క జీవము కలిగి జీవించడానికి ఆయన వచ్చిన అంటున్నాడు ఇక్కడ. देखिए वहां पर 4 अध्याय 9 वचन में अगर हम देखेंगे तो उनका जीवन दे करके या जीवन पा करके जीने के लिए वो यहाँ पे आए, इस बात को देख सकते हैं। ఇంకో మాట మనం చూసినట్లయితే ఇక్కడ చూసినట్లయితే మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 14వ వచనంలో ఇక్కడ ఉంటది కదా, మరియు తండ్రి కుమారుని లోకానికి రక్షకుడిగా ఉండకు పంపినట్టు చూచి మేము సాక్ష్యం ఇస్తున్నామని అక్కడ ఉన్నటువంటి శిష్యులు చెప్తా ఉన్నారు. देखिए यहाँ पर वही अध्याय में जो है प्रभु यीशु मसीह అక్కడ ఉన్న చూడండి యేసు ప్రభు దగ్గర ఎంతమంది శిష్యులు ఉన్నారు? प्रभु यीशु मसीह के पास कितने चेले लोग हैं? 12 మంది శిష్యులు ఉన్నారు కదా. 12 चेले लोग हैं। ఆ 12 మంది శిష్యులు చెప్తా ఉన్నారు కదా, 12 चेले लोग इस बात को बता रहे हैं। అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రక్షకుడిగా ఉండడానికి తండ్రి అయినటువంటి దేవుడు పంపినాడని మేము చూస్తున్న వాటిని మేము సాక్ష్యంగా చెప్తున్నాం అంటున్నారు అక్కడ. प्रभु यीशु मसीह के बारे में चेले लोग बता रहे हैं कि परमेश्वर पिता एक उद्धारकर्ता के रूप में संसार में भेजे हैं, इसके गवाह हम लोग है कह के चेले लोग बता रहे हैं। ఇక్కడ నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చాలా విషయాలు చెప్పడానికి కానీ సమయం లేదు. ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ దినము పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇస్తున్నటువంటి గైడెన్స్ ప్రకారం చెప్తున్నాను. బైబిల్ గ్రంథం నుంచి ఈ మాట ప్రతి ఒక్కరు తీయాలి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం తీయండి. ప్రతి ఒక్కరు బైబిల్ ఉన్నవారు మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం తీసి చదవాలి మాట. पहला यूहन्ना की पत्री 4 अध्याय 9 वचन को निकाल करके आप लोग पढ़िए। చదవండి, తీసిన వారు చదువుతారా? परमेश्वर हाँ हमसे रखता है, हाँ इससे प्रकट हुआ कि परमेश्वर ने अपने एकलौते पुत्र को जगत में भेजा है कि हम उसके द्वारा जीवन पाए। హలో ఏంటంట? ఉస్కే ద్వారా జీవన్ పాయ అంటే ఏంటి? మరి ఏంటి జీవన్ పాయ అంటే? ఉస్కే ద్వారా జీవన్ పాయ అంటే ఏంటి? उसके द्वारा जीवन पाने का मतलब क्या है? నిన్ను భయపడక అంటున్నాడు. నీకు భయం ఉండొచ్చు. హలో, ఈ దినం నువ్వు చనిపోతే నేను ఎక్కడికే వెళ్తాననేటువంటి భయం నీకు ఉండొచ్చు. हो सकता है आपको नहीं डरने के लिए कह रहे हैं आज अगर हम मर जाएंगे तो हम कहां जाएंगे, ऐसा डर आपके अंदर हो सकता है।
వాక్యంలో మనం ఏం చూసాం ఇందాక? वचन में हम लोगों ने क्या देखा है? ఏముంది అక్కడ? ఉస్కే ద్వారా జీవన్ పాయే. ఉస్కే ద్వారా జీవన్ పాయ అంటే ఏంటి? దాని అర్థం ఏంటి చెప్పండి? ఉస్కే ద్వారా జీవన్ పాయ అంటే ఏంటి? उसके द्वारा जीवन पाने का अर्थ क्या है? యేసుక్రీస్తు ప్రభువారు మీకు 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 అర్థమైతే చెప్తాను. భయపడకండి నేను ఎందుకన్నాడు తెలుసా? मत डरो, ऐसा उन्होंने क्यों कहा है मालूम है क्या? యేసు ప్రభుని ఎంతమంది సొంత రక్షకుని అంగీకరించారు ఇక్కడ? यहाँ पर प्रभु यीशु मसीह को कितने लोग उद्धारकर्ता के रूप में अंगीकार किए हैं? చెప్పండి, చూపించండి. ఎంతమంది ఎంతమంది అండి యేసు ప్రభువారిని ఎంతమంది అంగీకరించినారు? ఎంతమంది? कितने लोग उद्धारकर्ता के रूप में अंगीकार किए? ఎక్కడ అంగీకరించినారు? ఎక్కడ అంగీకరించారు? कहां पे अंगीकार किए हैं? నేను క్రైస్తవునని చెప్పడం కాదు అంగీకరించడం. मैं मसीह हूं कह के बताना नहीं अंगीकार करने का मतलब. ఎక్కడ అంగీకరించినారు? आप कहां पे अंगीकार किए हैं? ఎక్కడ జరగాలి ఇది? ये कहां पे होना था? హృదయంలో జరగాలి. ये हमारे हृदय में होना चाहिए. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనంలో మనం చూస్తాం ఇది. रोमियो की पत्री 10 अध्याय 9-10 वचन में देख सकते हैं. ఎవరైతే నోటితో నొప్పుకొని హృదయమందు విశ్వాసిస్తారో, जो कोई मुंह से अंगीकार करके हृदय से विश्वास करेंगे వాళ్ళు రక్షించబడతారు, నీతిమంతులుగా తీర్చబడతారని అక్కడ చూస్తాం. वे लोग उद्धार पाएंगे, वे लोग धर्मी जन के रूप में गिने जाएंगे. कह के वचन में రక్షించబడ్డ लिखा है. తర్వాత, నీతిమంతులుగా చేయబడ్డ తర్వాత నీ లైఫ్ ఎప్పుడో ఖతం అయిపోయింది. నువ్వు యేసుక్రీస్తు ద్వారా మరలా తిరిగి జన్మించినావు. देखिए, आप उद्धार पाने के बाद आप धार्मिक बन गए हैं और आप प्रभु यीशु मसीह में आप फिर एक बार जन्म लिए हैं. ఇక్కడ మనం చూసినాం కదా, ఆయన ద్వారా జీవించాడు అంటే చూడండి, ఆయన ద్వారా మనం జీవిస్తాము అనేటువంటి మాటకి ఏం చూసినాం? ఉస్కా ద్వారా జీవన్ పాయ అంటే, ఉస్కా ద్వారా జీవన్ పాయ అంటే ఆయన ద్వారా జీవించాలంటే మనం ఏం కలిగి ఉండాలి? उसके द्वारा जीवन पाएंगे ऐसा कहने से हम क्या पाए हुए रहना है? హల్లెలూయా. నిద్ర వచ్చిన వాళ్ళు హల్లెలూయా చెప్పాలి. మీకు అర్థం చేయడమే నా పని. హల్లెలూయా. जितने लोगों को नींद आ रहा है जोर से बोलेंगे हालेलुया. అంటే అందరికి నిద్ర వస్తుంది ఈడ. सब लोगों को नींद लग रहा है. हाँ? నీదేదో నువ్వు చెప్పుకో, మాకేంది పడుకున్నావు అంటున్నారు మీరు. आपका हाँ? प्रचार आप करते जाइए, हम तो सोते नहीं। जाएंगे, ऐसा सोच रहे होंगे आप लोग ना. మీరు ఇట్లా ऐसे చేస్తే बोल रहे हैं? మీరు ఇట్లా చేస్తేనే ఇట్సబెట్ట ఆల్ నైట్ ప్రార్థన అవుతుంది. अगर आप लोग ऐसा హలో, अगर आप लोग ऐसा नौटंकी करोगे ना, आप लोगों को मैं छोड़ूंगा नहीं कदापि. ऑल नाइट प्रार्थना करके ही छोड़ दूंगा. నేను ఒక మాట చెప్పాలా మీకు? मैं आप लोगों को एक बात बताऊं क्या? అసలు నేను మెసేజ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. आप लोग को एक बात बताऊं, अभी तक के वास्तविक मैसेज को अभी तक प्रारंभ ही नहीं किया हूं. ఇది ఎక్కడ బాధ అనుకుంటున్నారు ఏంది? अरे ये क्या झंझट रही रे बाबा बोल रहे हो. అయ్యగారేమో 10 బజేకు క్లోజ్ చేద్దామని చెప్పినాడు. प्रभु के हाँ? दास ने तो प्रेमराज पास्टर ने बोला कि 10 बजे हम समाप्त करेंगे. ఈయనేమో ఇప్పుడే ఇంకా మెసేజ్ స్టార్ట్ కాలేదు అంటున్నాడు. अरे ये पास्टर तो बोल रहे हैं कि अभी तक मैसेज ही शुरू नहीं हुआ, इंट्रोडक्शन ही बता रहे हैं. హల్లెలూయా. हालेलुया. మళ్ళీ చెప్దామా? ఎవరికైతే నిద్ర వస్తుంది హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మీరు మంచిగా ఒప్పుకుంటున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చూడండి, యేసు ప్రభువారు చూడండి, జాగ్రత్త వినండి అమ్మా. నేను 1-2 మాటలు చెప్తాను మీకు. చాలా విషయాలు ఉన్నాయి, తక్కువ సమయంలో ఇవన్నీ చెప్పడం కుదరదు, కానీ ఇక 2 విషయాలు మీకు చెప్తాను. మీరు చాలా జాగ్రత్త వినండి. मैं 2 विषय को बताना चाहता हूं, आप लोग बहुत सावधानी से सुनिए. మనం క్రిస్మస్ చాలా సంతోషంగా జరుపుకున్నాం, డాన్స్ చేస్తూ జరుపుకున్నాం, కేకలు వేస్తా ఉన్నాం కదా. కొత్త బట్టలు వేసుకున్నారు అందరూ? ఎంతమంది వేసుకున్నారు కొత్త బట్టలు? हम लोग क्रिसमस बहुत आनंद के साथ मनाए और डांस भी कर रहे थे. बहुत से लोग जोर जोर से चिल्ला भी रहे थे. ఇప్పుడు క్రికెట్ ఆడతారా మీరు? क्रिकेट खेलते हैं क्या आप लोग? खेलने वालों को देखते हैं. చెప్పండి, ఆడతారా? క్రికెట్ ఫుట్బాల్ ఏదో ఆట ఆడతారు కదా మీరు, చెప్పండి. చాలా మంది ఆడరు కానీ ఆడేటోళ్ళని చూస్తారు. ఓ వెరీ గుడ్, వెరీ గుడ్. అయితే మీకే ఎక్కువ తెలిసి ఉండాలి. तो आप लोग को ज्यादा मालूम होना है. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది అనుకోండి. मान लीजिए इंडिया और पाकिस्तान के बीच में एक प्रतियोगिता चल रहा है. ఇండియా గెలిచింది, इंडिया जीत गया, भारत जीत गया. సెలబ్రేషన్ చేస్తారా ఇండియా వాళ్ళు? भारत जीतने के कारण वे लोग खुशी मनाएंगे कि नहीं? చేస్తారా చేయరా?
మరి యేసు ప్రభు పుట్టినందుకు ఎందుకు చేస్తున్నాం మనం? దేని గురించి సెలబ్రేట్ చేస్తున్నాం మనం? हम लोग प्रभु यीशु मसीह जन्म लेने के बाद भी हम क्यों जश्न नहीं मना पा रहे ఈ हैं? సెమీ క్రిస్మస్ ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం? ఎందుకు సంతోషంగా ఉన్నాం? ఎందుకు ఇక్కడ డాన్స్ చేస్తా ఉన్నాం? ఎందుకు కేకలేస్తా ఉన్నాం? ये सेमी क्रिसमस का सेलिब्रेशन क्यों कर रहे हैं? डांस क्यों कर रहे हैं? क्यों चिल्ला रहे हैं? చెప్పండి, అర్థమైతుందా? बताइए। మా పాస్టర్ గారు చెప్పినారు సెమీ క్రిస్మస్ ఉంది, డాన్స్ చేద్దాం అనుకున్నారా? पास्टर ने बताया है सेमी क्रिसमस है, थोड़ा डांस कर लेना है, ऐसा सोचे क्या आप लोग? అర్థమైతుందా? बताइए। ఈ మాట గుర్తుపెట్టుకో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినారో, इस बात को आप लोग स्मरण रखिएगा, जो कोई प्रभु यीशु मसीह को उद्धारकर्ता के रूप में अंगीकार किए हैं, వారందరిని కూడా ఆయన ద్వారా జీవింపజేయాలనుకుంటున్నాడు ఆయన. और वे सारे लोगों को उनके द्वारा जीवन दायक या जीवन देना चाहते हैं। ఉన్కే ద్వారా అంటే ఆయన ఒక్కడు, నువ్వు వేరే కాదు. ఆయన నువ్వు ఆయన ఒకటిగా ఉండడానికి ఆ అవకాశం దేవుడు మనకి ఇచ్చినాడు. देखिए, उनके द्वारा कहने का मतलब आप अलग है वो अलग है, ऐसा नहीं। वो आप और वो और आप मिल करके रहने के लिए परमेश्वर ने एक अवसर को दिया है। ఒకసారి ఆ వర్స్ మళ్ళీ చదవండి వర్స్ మళ్ళీ చదవండి. जो प्रेम परमेश्वर में रखता है हमसे, ఆ, वह इससे प्रकट हुआ कि ఆ, परमेश्वर अपने एकलौते पुत्र को ఉమ్, जो जगत में भेजा है कि ఆ. उसके द्वारा जीवन पाए। హమ్ ఉస్కే ద్వారా జీవన్ పాయే. జీవన్ పాయే, ఆయన ద్వారా మనం జీవించాలంటే ఆయనకు పుట్టి ఉండాలి కానీ, అవునా కదా? చెప్పండి. उनके द्वारा अगर जीवन पाना है तो उनसे हमको जन्मा हुआ होना चाहिए। ఇక్కడ ఉన్న వారు అందరు చెప్పాలా, మీరు దేనికి పుట్టినారు? మీరు అందరూ आप यहाँ पर रहने वाले बताइए, आप किससे जन्म लिए हैं? చెప్పండి. మనం మట్టికి పుట్టినాం అన్న చేయలేపండి. हम लोग मट्टी से जन्म लिए कहने वाले हाथ उठाइए। చెప్పండి. మనము కూడా మట్టి ద్వారా జన్మించినాము, ఒక దినము మరలా మనం మట్టికి పోవాల్సిందని వారు చెప్తారు ఎవరైనా? हम लोग मट्टी से जन्म लिए हैं, मट्टी के द्वारा जन्म लिए हैं, अंत में हम लोग मट्टी में ही मिल जाएंगे, ऐसा कहने वाले कोई हाथ उठा करके बताएंगे क्या? ఎంతమంది చెప్పండి? कितने लोग मट्टी से जन्म लिए बताइए? చెప్పండి. మీ జన్మ ఎక్కడికి వెళ్ళి వచ్చింది చెప్పండి. आपका जन्म कहां से आया है बताइए? తెలియదా మీకు? आप लोगों को मालूम नहीं क्या? తెలియకుండే సాతాను ఆడుకుంటాడు మిమ్మల్ని. अगर आप लोगों को मालूम नहीं होगा तो शैतान आप लोगों के साथ खेलेगा। నీ జన్మ నీకు తెలియనప్పుడు నువ్వు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడం ఉట్టి దండుగా, పైసలు దండుగా. अगर आपको आपका जन्म का कारण कहां से जन्मे अगर मालूम नहीं है तो क्रिसमस बनाना या क्रिसमस मनाना वेस्ट होगा। ఇక్కడ ఇంతవరకు దుంకింది, ఎగిరింది, కేకలేసింది, అంత పోయింది. यहाँ पर नाचना, हाँ। कूदना, उछलना, चिल्लाना, ये सब कुछ फालतू हो जाएगा। నీ జన్మ నీకు తెలిసి సెలబ్రేట్ చేసుకోవాలి నువ్వు. आपका जन्म के बारे में मालूम करके आप सेलिब्रेशन करना है। యేసుక్రీస్తు ప్రభు పుట్టినరోజు సెలబ్రేట్ చేస్తున్నావు అంటే నీ జన్మ నీకు తెలిసి ఉండాలి. प्रभु यीशु मसीह का जन्म दिवस को आप सेलिब्रेशन करने से आपका जन्म के बारे में आपको मालूम होना चाहिए। అది ఒకవేళ నీవు తెలిసినట్టయితే ఈ ఒక్క రోజే కాదు, ప్రతిరోజు క్రిస్మస్ చేసుకుంటావు నువ్వు. अगर वो बात अगर आप लोग को मालूम हो जाएगा तो ये एक ही दिन का क्रिसमस नहीं है, आप प्रतिदिन क्रिसमस मना पाओगे। యేసుక్రీస్తు ద్వారా జీవించాలి అంటే నువ్వు యేసుక్రీస్తుకు జన్మించినట్టు ఉండాలి. अगर यीशु मसीह के द्वारा जीना है तो यीशु से जन्म लिए जैसा आप रहना है। యేసు ప్రభు వారు ఎందుకు వచ్చినారో తెలుసా? ఆయన ద్వారా జీవింపజేయడానికంటే. నీవు ఆయన ద్వారా జీవించాలంటే మొట్టమొదటిగా ఆయన ద్వారా నువ్వేం చేయాలి? జన్మించాలి. देखिए, प्रभु यीशु मसीह पहले क्यों आए हैं? वो हमको जीवन देने के लिए आए हैं। अगर वो जीवन देने आए हैं तो हम उनके द्वारा जन्म लेना पड़ेगा। ఎక్కడుందండి తెలుసా? మీరు యేసుక్రీస్తు ప్రభు వారికి జన్మించారని మీకు తెలుసా? आप लोग को मालूम है क्या? हम प्रभु यीशु मसीह के द्वारा हम लोग जन्म लिए हैं। తెలుసా అండి? యేసు ప్రభుకు జన్మించారని మీకు తెలుసా? हम लोग यीशु मसीह के द्वारा जन्म लिए हैं, कहीं लिखा है क्या? మాట్లాడండి మీరు. बात किसे? మాట్లాడితేనే ముందుకు జరుగుతుంది. నేను ఒక్కని చెప్తే నా గొప్ప చెప్పుకున్నట్టుంటది. బాత్ కరో. अगर आप बात करेंगे तो ही ये मैसेज आगे बढ़ेगा। अगर मैं ही पूछूंगा, अगर मैं ही बताऊंगा तो मेरा बड़ा ही मुझको मारे जैसा लगेगा। నేను ఎప్పుడు ఒక మాట చెప్తాను,
సంఘంలో గాని వాక్యం జరుగుతున్నప్పుడు గాని రెండు పని చేస్తాయి, మూగ దయ్యము చెవిటి దయ్యం పని చేస్తుంది. देखिए, मैं हमेशा अपने कलीसिया में प्रचार करने के दौरान मैं बताते रहता हूं कि वो कलीसिया में गूंगा शैतान और बहरा शैतान दोनों काम करते रहता है। ఇవి రెండు ఇక్కడ కూర్చొని ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. ये दोनों बहरा गूंगा शैतान यहाँ बैठ करके हम कैसा सेलिब्रेशन कर रहे हैं हमें को मालूम नहीं चल रहा है। మూగ దయ్యం మాట్లాడనియది, చెవిటి దయ్యం విననియది. ये गूंगा शैतान जो है बात करने नहीं देगा, जो बहरा शैतान है सुनने नहीं देगा। నీ కొడుకు పుట్టినరోజు ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటావు నువ్వు? आपका बेटा का जन्मदिन को आप क्यों सेलिब्रेशन करते हैं? మీ డాడీ పుట్టినరోజు ఎందుకు సెలబ్రేట్ చేస్తావు నువ్వు? आपका पिताजी का जन्म दिवस को क्यों सेलिब्रेशन చెప్పండి, करते हो? ఎందుకు సెలబ్రేట్ చేస్తాం మనం? क्यों सेलिब्रेशन करते हो? నీవు అతనికి పుట్టినావు కాబట్టి సెలబ్రేట్ చేస్తున్నావు. आप उनसे जन्म लिए इसलिए आप सेलिब्रेशन कर रहे हैं। ఈ రోజు యేసయ్య పుట్టినరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం కదా, మనం యేసుక్రీస్తు ప్రభు వారికి పుట్టినం అనేటువంటిది నీకు తెలిసి ఉండాలి. आज प्रभु यीशु मसीह जन्म लिए इसलिए हम लोग सेलिब्रेशन कर रहे हैं, लेकिन हमको पता ये होना चाहिए कि हम प्रभु यीशु मसीह से जन्म लिए हैं। ఎంతమందికి తెలుసు నేను యేసు ప్రభు పుట్టినా అని చెప్పండి. कितने लोगों को मालूम है कि मैं प्रभु यीशु मसीह से जन्म చెప్పండి, ఎంతమందికి యేసు క్రీస్తు ప్రభు వారికి పుట్టినారు? कितने लोग प्रभु यीशु मसीह से जन्म लिए हैं? చెప్పండి, మీ చేయి లేపితేనే ఆయన సంతోషిస్తాడు, మౌనం కూర్చునే కాదు. बताइए, आप लोग का हाथ खड़ा करने से ही वो आनंदित हो जाएंगे, शांत बैठने से नहीं। నేను ఒక మాట చెప్తాను, చెప్పండి. ఇప్పుడు ఎంతమందికి యేసుక్రీస్తు ప్రభువారు, చూడండి, నేను యేసుక్రీస్తు ప్రభువారికి పుట్టినా అని మీరు ఎంతమంది చెప్పగలుగుతారు? మీరు చెప్పండి ఎక్సపెక్ట్. आप लोग कितने लोग बता सकते हैं कि मैं प्रभु यीशु मसीह से जन्म ली हूं या लिया हूं? ऐसा बताते तक के मैं आप लोग को नहीं छोड़ूंगा। ఇక్కడ నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనం చదువుతారా? లూకా సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. समाचार 3 अध्याय 7 वचन को पढ़ेंगे क्या? तो भीड़ की भीड़ ఆ उससे बपतिस्मा लेने को निकल कर आती थी, उनसे वहां कहता था, ये शाम के बच्चों, దేని బచ్చ అంట? ये शाम के बच्चों, అంటే ఏంటి? సామ్ అంటే ఏంటి చెప్పండి. హలో, ఏంటండి? सांप का मतलब क्या है बताओ? క్యా హై? పామా? అంతేనా? పామే మరి. ఏంటంట? పాముకా? बच्चे। నువ్వు పాముగా బచ్చవా యేసయ్య బచ్చవా చెప్పు. చెప్పాలి. నువ్వు పాముగా బచ్చ అయితే సైలెంట్ కూర్చో. अगर आप सांप के बच्चे हैं या यीशु के बच्चे हैं, अगर सांप के बच्चे हैं तो शांति से बैठो। అయితే నువ్వు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కుమార్తెవి కుమారుడైతే నువ్వు చాలా సంతోషంగా ఉండాలి. अगर आप प्रभु यीशु मसीह के बेटी या बेटे हैं तो आप आनंद के साथ रहना है। ఇక్కడ పాము యొక్క బచ్చ అని చూసినాం కదా. यहाँ पर सांप के बच्चों ऐसा लिखा हुआ है, आप देखे हैं ना? అయితే సర్ప సంతానం అనేటువంటి మాట మనం బైబిల్లో చూస్తా ఉన్నాం. सांप के बच्चों कहने वाला बात को हम लोग बाइबल में देख रहे हैं। సర్ప సంతానం నుంచి దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని పంపి ఆయన సంతానముగా మనం పిలిచేటట్టు చేసినాడు. देखिए, हम लोग सांप के बच्चों जैसा ही थे, लेकिन परमेश्वर पिता ने अपने पुत्र को बेच करके उनके संतान के रूप में बदल दिया है। ఒకప్పుడు లోకమంతటికి ఒక పేరు ఉండేది, సర్ప సంతానం అనేటువంటి మాట యోహాను చెప్తా ఉన్నాడు అక్కడ. देखिए, यहाँ पर जो बपतिस्मा देने वाला यूहन्ना इस बात को बता रहा है, पूरे संसार में एक बात था कि ये सर्प के संतानों। కానీ ఇప్పుడు ఏంటి తెలుసా? యేసు ప్రభువారు ఎప్పుడైతే వచ్చినారో, ఆయన యందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచినామో, సర్ప సంతానం అనేటువంటి పేరు లేదు. ఇప్పుడు దేవుని సంతానముగా మనం పిలువబడుతున్నాం. ఇప్పుడు देखिए, प्रभु यीशु मसीह जैसे ही आए हैं, उन पर विश्वास रखे हैं, हमारे ऊपर सर्प का संतान का नाम चला गया और सब लोग प्रभु के संतान के रूप में बुलाए जा रहे हैं। దేవుని సంతానముగా నువ్వు పిలువబడుతున్నావు అంటే నీవు యేసుక్రీస్తు ప్రభువారికి పుట్టిన వ్యక్తిగా ఉన్నావు. प्रभु यीशु मसीह परमेश्वर के संतान के रूप में अगर बुलाए जा रहे हैं तो आप प्रभु यीशु मसीह के संतान के रूप में उनसे जन्मे हुए हो। ఇది తెలుసా? ఈ మాట తెలుసా? నీ జన్మ ఎక్కడుందో తెలుసా? आपका जन्म कहाँ है मालूम है? ఏమ్మా, నువ్వు ఎక్కడ పుట్టినావు? आप कहाँ पर जन्म लिए हैं? కహా పర్ బోలో. చెప్పండి, ఎక్కడ? నీ జన్మ ఎక్కడుంది?
आपका जन्म काम से हुआ। నీ జన్మ ఎక్కడుందో నీకు తెలిసి ఇక్కడ నీ వచ్చి కూర్చున్న దానికి అర్థం ఉంది ఈ దినం. आपका जन्म कहां से हुआ है, इस बात को अगर आप जानोगे तो यहाँ पर आकर के बैठने का एक अर्थ आप लोगों को समझ में आएगा। యాక్చువల్లీ నేను ఇది చెప్పకూడదు, వేరేది ఏదో చెప్పాలి, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇది మాట్లాడమంటున్నాడు. वास्तव में इन बातों को मुझे नहीं बताना था, कोई दूसरा मैसेज मैं आप लोगों के लिए रेडी किया, लेकिन पवित्र आत्मा परमेश्वर इन बातों को करने के लिए अगुवाई कर रहे हैं। చెప్పండి, ఈ రోజు క్రిస్మస్ సెలబ్రేషన్ కి వచ్చినటువంటి నీవు తెలుసుకోవాలి నీ జన్మ ఎక్కడుందో. आज क्रिसमस सेलिब्रेशन करने वाले जितने लोग यहाँ पर आए हैं, वे सब लोग मालूम कर लेना है कि आपका जन्म कहां से हुआ है। చెప్పండి ఎక్కడుంది, నిలబడదామా, అందరు నిలబడదాం, చెప్పండి. सब लोग अपने स्थान में खड़े हो जाएंगे। అప్పటి నుంచి కూర్చున్నాం కదా, నిలబడదాం. सब लोग अपने स्थान में ఈ खड़े हो మాట जाएंगे। తెలుసుకొని ఇక్కడ ఇంటికి వెళ్ళాలి మీరు. ఇది ये बात को आप जान करके ही आप लोग आज घर वापस ఒకవేళ ఈ మాట నీకు తెలియనట్టయితే ఇంకా నువ్వు భయంలోనే ఉంటావు. अगर आप लोगों को ये बात मालूम नहीं होगा तो बहुत डर के साथ आप रहोगे। చెప్పండి ఎక్కడుంది తెలుసా? ఎవరికి తెలుసు ఈ మాట? किसको मालूम है ये बात? చెప్తారా ఎవరైనా? ఏమా ఎవరైనా చెప్తారా? అడిగండి వాళ్ళు. आप लोग कोई बता पाएंगे क्या? మీ జన్మ ఎక్కడుందో చెప్తారా? आपका जन्म कहां से हुआ है और आपका जन्म कहां है? పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము రాసుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము पहला पत्रस 1 अध्याय 22-23 వచనాలు రాసుకోండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 22-23 వచనాలు. पहला पत्रस 1 अध्याय 22-23 वचन చదవండి. हाँ तो ఆ उसने पाप किया और ना उसके मुंह से चल के हाँ। बात निकली। ఫస్ట్ పీటర్ पहला ఫస్ట్ పీటర్ पहला फर्स्ट पत्रस पीटर 1 अध्याय 22-23 वचन। अतः जबकि तुमने भाईचारे की निष्कपट प्रीति के निमित्त सत्य के मानने से अपने मनों को पवित्र किया है, तो तन मन लगाकर एक दूसरे से अधिक प्रेम रखो, क्योंकि तुमने नाशवान नहीं पर अविनाशी बीज से परमेश्वर के जीवित और सदा ठहरने वाले वचन के द्वारा नया जन्म पाया है। హల్లెలూయా. నీ జన్మ ఎక్కడుంది? आपका जन्म कहां पे है? నీ జన్మ ఎక్కడుంది? आपका जन्म कहां पे है? నీ జన్మ ఎక్కడుంది తెలుసా? आपका जन्म कहां से हुआ मालूम है क्या? వాక్యమై ఉన్న దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన ద్వారా జన్మించినావు నువ్వు. वचन रूपी परमेश्वर इस संसार में आए हैं, उनके द्वारा, उनको पर विश्वास करने के द्वारा, उन्हीं के द्वारा आप जन्मे हैं। ఈయన ఎవరో తెలుసా? ఆయన దేవుడై ఉన్నాడు. వాక్యమై ఉన్నటువంటి ఆయన దేవుడై ఉన్నాడు. देखिए कौन है मालूम है? वचन के रूप में रहने वाला ही वही परमेश्वर, ఆయన ఆది యందు ఉన్నాడు. वो आदि में था, ఆయన దేవుడై ఉన్నాడు. वो परमेश्वर के रूप में थे। దేవుడై ఉన్నటువంటి ఆయన మనుష్య కుమారుగా ఈ లోకానికి వచ్చినాడు. परमेश्वर होने के बावजूद भी वो मनुष्य के पुत्र के समान इस पृथ्वी पे आए हैं। ప్రపంచంలో ఏలుబడి చేస్తున్నటువంటి ఆ భయాన్ని, ఆ పాపాన్ని తొలగించడానికి దేవుడైనటువంటి ఆయన మానవునిగా ఈ లోకానికి తిరిగి వచ్చినాడు. वो संसार के ऊपर जो पाप राज्य कर रहा था, परमेश्वर होने के बावजूद भी प्रभु यीशु मसीह जो है मानव के रूप में इस पृथ्वी पे आए हैं। వచ్చినటువంటి ఆయన ద్వారా నిన్ను జన్మింపజేసి ఆయన జీవాన్ని నీకు అనుగ్రహించి ఆ జీవం ద్వారా నీవు జీవింపజేయాలనుకుంటున్నాడు ఆయన. और वो आकर के उन्हीं के द्वारा जीवन दे करके वो जीवन आपको अनुग्रहित करना चाहते हैं। కాబట్టి నీ జన్మ ఏంటో తెలుసా? ఈ దినం आज आपका जन्म कहां जन्म से हुआ तो आज दिल मालूम है? నీ ఇప్పటిదాకా ఎగిరింది కాదు, ఇప్పుడు ఎగరాలి మీరు. హల్లెలూయా. अब तक के जो नाचे ना, वो नाच को थोड़ा भूल जाओ, अभी सही नाच चालू हो। దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడిగా నువ్వు డాన్స్ చేయాలి ఇప్పుడు. अभी आप परमेश्वर का बेटा और बेटी के रूप में आप डांस करना पड़ेगा। హల్లెలూయా. నీవెవరు? నీ జన్మ ఎట్లొచ్చింది ఇప్పుడు? आपका जन्म कहां से आया? आप कौन है? కీబోర్డ్ పైన ఎడిపోయిండు పిల్లు. उसको बुलाओ. हाँ, చెప్పండి మీ జన్మ ఎట్లొచ్చింది? आपका जन्म कहां से आया है? सदा ठहरने वाले वचन के द्वारा। ఏంటండి? अविनाशी बीज, అవినాష్ बीज అంటే ఏంటి? అవినాశి బీజ్ అంటే
పాడైపోయేది కాదు అది. अविनाशी बीज का मतलब क्या है? वो कभी भी खराब नहीं हो सकता है, లిమిటెడ్ కాదు, అది లిమిటెడ్ కాదు, वो सीमित मात्रा में नहीं है, కొన్ని రోజులు ఉండేది కాదు, वो कुछ ही दिन रहने का नहीं है, ఎల్లప్పుడూ ఉండేది. वो हमेशा रहने का है। అది ఎల్లప్పుడు ఉన్నదంటే నీవు కూడా ఎల్లప్పుడు ఉండాల్సిందే. अगर वो हमेशा है तो तुम भी हमेशा रहना है। ఎల్లప్పుడు ఉండేటటువంటి ఆ జీవం యేసుక్రీస్తు ప్రభు, అది ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఎల్లప్పుడు ఉండే ఆ జీవము విశ్వసించడం ద్వారా నీ లోపలికి వచ్చేసింది. देखिए, हमेशा का मतलब है हमेशा पर प्रभु यीशु मसीह रहते हैं, उनको पर विश्वास करने के ఇంకా నువ్వు द्वारा భయపడాల్సిన वो అవసరం बीज లేదు, आपके अंदर నువ్వు आया। భయపడాల్సిన इसलिए आप అవసరం डरने లేదు, का जरूरत नहीं है, భయపడాల్సిన అవసరం లేదు. डरने का ఏదో जरूरत నా नहीं, జీవితం ఏమైపోతుందని భయపడాల్సిన అవసరం वो లేదు. मेरा जीवन क्या हो जाएगा, आप डरने का जरूरत नहीं। దేవుని యొక్క జీవము నీకు ఇచ్చినాడు ఆయన. परमेश्वर का जीवन को आपको दिया है उन्होंने, దేవుని యొక్క స్వభావం నీకు ఇచ్చినాడు ఆయన. परमेश्वर का स्वभाव को उन्होंने आपको दिया है, దేవుని యొక్క గుణము నీకు వచ్చింది, परमेश्वर का गुण आपको आया है, దేవుని యొక్క క్యారెక్టర్ నీకు వచ్చింది. परमेश्वर का स्वभाव आपको आया है। ఇవన్నీ తెలిసిన తర్వాత నువ్వు చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి. ये सब मालूम होने के बाद आप आनंद के साथ सेलिब्रेशन कर लीजिए। లోకములో ఉన్న వారికి మనకున్నటువంటి తేడా ఏంటో తెలుసా మీకు? संसार में रहने वाले जागृत विनय। और हम लोग में रहने वाला फर्क क्या है मालूम है? స్టార్ ఎంతమంది స్టార్లు పెట్టినారు మీ ఇంట్లో? कितने लोग स्टार लगाए हैं घर में, बताइए आज खड़ा किसे? ఎంతమంది స్టార్ పెట్టినారు? कितने लोग स्टार लगाए हैं? మీకంటే ఎక్కువ స్టార్స్ ఆ షాప్ లో పెట్టినారు. आपसे ज्यादा स्टार्स मन जो तारा जो है ना, वो तारा को दुकानों में लगा के रखे हैं। మీకంటే ఎక్కువ చెమ్కి లైట్లు వాడు పెట్టుకున్నాడు. आपसे ज्यादा चमकीला जो लाइट है, झालर है, वो दुकान वालों ने रख लिया है। కానీ వానికి తెలియదు ఏంటి తెలుసా? ఆయన నా కొరకు వచ్చినాడు, ఆయన జీవం నాకు ఇచ్చి జీవింపజేయడానికి వచ్చినాడు, ఆయనకి వారికి తెలియదు. उनको मालूम नहीं है कि वो मेरे लिए आए, उनका जीवन दे करके हमें जीवित रखने के लिए आए, उनको मालूम नहीं है। కానీ దేవుడు ఈ రోజు మాట్లాడుతున్న నా కుమార్తె నా జీవం ఇచ్చి నిన్ను జీవింపజేయడానికి ఈ లోకానికి వచ్చిన అంటున్నాడు. परमेश्वर आपसे बात कर रहे हैं कि मेरा बेटा बेटी मेरा जीवन दे करके तुम्हें जीवनदायक बनाने के लिए मैं इस संसार में आया हूं। बता నువ్వు रहे हैं। భయపడాల్సిన అవసరం లేదు. आप डरने का जरूरत नहीं। నా జీవం ఇచ్చినాను, ఇంకా నీకు ఇంకేం కావాలంటున్నాడు. वो मेरा जीवन को तुमको दिया है, तुमको और क्या चाहिए? దేవునిలో ఉన్నటువంటి ఆ సాక్షాత్తు దేవుడు ఏ జీవం అయితే కలిగి ఉన్నాడో ఆయన జీవము ఇప్పుడు ఆయనను అంగీకరించినటువంటి నీవు కలిగి ఉన్నావు. परमेश्वर जो है साक्षात जो जीवन को पाए हुए हैं, आप उनको अंगीकार करने के द्वारा आप भी उस जीवन को पाए हुए हैं, కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. इसीलिए आप डरने का जरूरत అందుకే नहीं है। దూత చెప్పింది కదా, భయపడకుడి అంటుంది. इसी कारण स्वर्गदूत ने बताया डरो मत, సర్వలోకానికి శుభవార్త అని చెప్తా ఉంది. मत डरो, पूरे जगत के लिए सुसमाचार है। సుసమాచార్, सुसमाचार, శుభవార్త. सुसमाचार, శుభవార్త అంటే ఏంటో తెలుసా? सुसमाचार का ఏంటా मतलब क्या శుభవార్త? मालूम है? దేవుని జీవం నీలో ఉంది, परमेश्वर का जीवन तुम्हारे अंदर है, దేవుని స్వభావం నీలో ఉంది. परमेश्वर का स्वभाव आपके अंदर है। పాపము నీ జీవితంలో లేదు ఇప్పుడు, पाप आपके जीवन में नहीं है अभी। ఆయనను ధరించుకున్న వ్యక్తిగా నీవు ఉన్నావు. आप उनको धारण किए हुए व्यक्ति के रूप में है। ఆయన నామము ధరించినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నావు. आप उनका नाम को धारण किए हुए व्यक्ति के समान है। కాబట్టి నీ జీవితంలో నువ్వు భయపడాల్సినటువంటి అవసరం లేదు. आपके जीवन में आप डरने का जरूरत ప్రతి नहीं। విషయంలో ధైర్యంగా ఉండాలి. हर एक विषय में हिम्मत के साथ ఈ रहिए। రోజు నీ లోపల ఉన్నటువంటి మీ తల్లి జీవము కాదు, తండ్రి జీవము కాదు, మీ చుట్టాల జీవం కాదు. देखिए, आज जो आपके अंदर जो जीवन है, ना माता पिता का जीवन है, ना रिश्तेदारों का जीवन है, ना किसी का जीवन नहीं है। వాక్యమై ఉన్నటువంటి దేవుడు శరీరాకారం ధరించుకొని ఈ లోకానికి వచ్చి నీ కొరకు మరణించి తిరిగి లేచి ఇచ్చినటువంటి జీవం అది. देखिए, वचन रूपी परमेश्वर जो है आप लोगों के अंदर शरीरधारी होकर के आप लोगों के अंदर आकर के जीवन दिया वाला जीवन है वो। కాబట్టి ఈ జీవము కలిగినటువంటి నీవు చాలా సంతోషంగా నువ్వు డ్యాన్స్ చేయాలి, చాలా సంతోషంగా కేకలేవాలి. అప్పుడు సాతానుకి వాడికి భయం వేస్తుంది. ये जीवन पाए हुए आप लोग बहुत आनंद के साथ डांस करना है, नाचना है, चिल्लाना है, तब शैतान को डर लगेगा। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఎవరు అడిగినా నీకు చెప్పాలి. నీవెవరికి పుట్టినావు అంటే ఎవరికి చెప్తావు? ఈ దినం నువ్వు ఎవరైనా అడిగినా అనుకోండి, మీ డాడీ పేరు అంటే ఎవరి పేరు చెప్పాలి నువ్వు? హలో, మీ డాడీ పేరు, మీ మమ్మీ పేరు, ఎవరికి పుట్టినావు అంటే ఎవరి పేరు చెప్పాలి నువ్వు? హూ ఇస్ యువర్ డాడ్? మీ డాడ్ ఎవరంటే ఎవరు చెప్తావు నువ్వు?
अगर मान लीजिए आज अगर आपको किसी ने पूछा है आप किससे जन्म लिए हैं, अगर मान लीजिए आपके डैडी का नाम मम्मी का नाम बताओ बोलने से आज से आप किसका नाम बताओगे? इसका नाम बताओगे? ఎవరి పేరు చెప్తారు చెప్పండి? చెప్పని బాగానే చెప్తున్నారు. बताने के लिए तो बढ़िया बता रहे हैं. నిజంగా చెప్పాలి. గవర్నమెంట్ జాబ్ వస్తుంది మీకు. ఎవరైనా గవర్నమెంట్ వాళ్ళు అడిగినారు మీ నాన్న పేరేంటండి ఏం చెప్తావు? मान लीजिए आपको सरकारी नौकरी मिल गया है, सरकारी नौकरी आ गया है, अगर वो लोग पूछेंगे कि तुम्हारा पिता का नाम क्या है बोलने से आप क्या बताओगे? యేసుప్రభు అంటే డ్యూటీ చేయడు తెలుసా మీకు? प्रभु यीशु मसीह अगर बोलोगे तो वो आपको नौकरी में ही नहीं रखेगा. కానీ ఒరిజినల్ గా మనం పుట్టింది దేవుని వాక్యానికి కదా. వాక్యానికి పుట్టినప్పుడు యేసు క్రీస్తు మన తండ్రిగా ఉన్నాడు, ఆయన కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో మనం ఉన్నాం కాబట్టి నిజంగా వాక్యానికి జన్మించినాం కాబట్టి తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా దేవుడు యేసు క్రీస్తు ప్రభు పేరే చెప్పాలి. కానీ ఈ లోకంలో వీళ్ళ వాళ్ళ పేరు చెప్పినావు అనుకో నీవు సాతాను మరలా పోయినటువంటి భయాన్ని మరలా తిరిగి వస్తుంది. प्रभु यीशु मसीह से वास्तव में हम लोग जन्म लिए, इसीलिए हम प्रभु यीशु मसीह का नाम ही बताना है, अन्यथा गया हुआ शैतान फिर वापस आएगा. దేవుడు చెప్తున్నాడు ఏంటి తెలుసా, మీ జీవితంలో భయం ఏలుబడి చేస్తుందేమో, ఇది మీరు చెప్పాలి ఏంటి తెలుసా, ఉదయకాలం లేవగానే చెప్పాలి నేను వాక్యానికి జన్మించినాను, నీవు నా జీవితంలో ఎలాంటి నీకు అవకాశం లేదు, ఎలాంటి ప్రమేయం నీకు లేదు, నువ్వు నా జీవితంలో ఎంటర్ కానికి అవకాశమే లేదని నువ్వు చెప్పాలి. ఏం తెలుసా, నువ్వు ఈ దినం నుంచి హోలీ స్పిరిట్ చెప్తున్నాను నాకు ఎవ్రీడే మార్నింగ్ ప్రతి దినం ఉదయం నువ్వు లేచినప్పుడు నువ్వు చెప్పాలి నేను వాక్యానికి జన్మించినాను అనేటువంటి మాట నీ నోటి నుంచి నువ్వు పలకాలి. आज से प्रतिदिन सुबह आप लोगों को बताना है कि मैं वचन से जन्म ली हूं या लिया हूं, इस बात को आप बताना पड़ेगा. నీవు అది చెప్పకుండా మా డాడీకి జన్మించిన మా అమ్మకి జన్మించిన అని చెప్తే వాడు వచ్చి మీ మధ్యలో కూర్చుంటాడు. अगर मान लीजिए उसको अगर ना बताते हुए मैं माँ को जन्म लिया, पिताजी को जन्म लिया, ऐसा बोलने से आपके मध्य में आकर के वो शैतान बैठ जाएगा. చెప్తారా ఈ దినం నుంచి చెప్తారా నేను యేసుక్రీస్తు ప్రభువారికి జన్మించినాను? आज से अगर आप लोग बताएंगे क्या मैं प्रभु यीशु मसीह से जन्म ली हूँ, చెప్పండి నేను దేవుని వాక్యానికి జన్మించినాను. परमेश्वर का वचन से जन्म ली हूँ या लिया हूँ, बताइए. బతావు దేవుని వాక్యానికి జన్మించినాను, परमेश्वर के वचन से जन्म लिए हैं, దేవుని ద్వారా నా జన్మ కలిగింది, परमेश्वर के द्वारा मेरा जन्म हुआ है, భయం నా జీవితంలో ఉండడానికి వీల్లేదు, डर मेरे जिंदगी में रहने का जरूरत नहीं है, సంతోషం దేవుడు నాకు ఇయ్యనీకి వచ్చినాడు, वो आनंद मेरे जीवन में परमेश्वर देने आए हैं. ఒక నిమిషం రెండు చేతులు లేపి దేవుని స్తుతిద్దాం. एक बार दोनों हाथों को Only- उठा करके परमेश्वर को ఓన్లీ రెండే నిమిషాలు ఈ క్రిస్మస్ ఆనందం దేవుడు నీకు ఇచ్చినాడు. ये क्रिसमस का आनंद परमेश्वर आप लोग को दिए हैं. ఈ రోజు ప్రపంచంలో చాలా మంది క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నారు కానీ వారికి తెలియరు ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారో. ఇక్కడ ఉన్నటువంటి నీకు తెలుసు ఎందుకు నువ్వు సెలబ్రేట్ చేస్తున్నావో, దాన్ని బట్టి దేవుని స్తుతించును. देखिए विश्व में बहुत से लोग क्रिसमस का सेलिब्रेशन कर रहे हैं, मना रहे हैं, उनको मालूम नहीं है क्यों वे सेलिब्रेशन कर रहे हैं पूरे विश्व में. आज यहाँ पर आप जितने लोग पाए जा रहे हैं आप लोग को मालूम होगा कि क्रिसमस क्यों हम लोग सेलिब्रेशन कर रहे हैं, इसीलिए आप परमेश्वर की स्तुति कीजिए. అందరు రెండు చేతులు ఎత్తి ఒకటే నిమిషం, 2 నిమిషాలు, 1 నిమిషం అయిపోయింది, ఒకటే నిమిషం హృదయాంతం నుంచి దేవునికి స్తుతి చెల్లించు. 1 मिनट बचा हुआ है, స్తుతి చెల్లించు. ప్రభునేసే నీకు వందనాలు, నీ వాక్యం ద్వారా నన్ను జన్మింపజేయడానికి ఈ లోకానికి వచ్చినావని స్తుతి చెల్లించు. परमेश्वर मैं आपको धन्यवाद देता हूँ कि आप वचन के द्वारा मुझे जन्म देने के लिए संसार में आए, इसलिए मैं धन्यवाद देता हूँ कि आप स्तुति कीजिए. నీ జీవము నాకు అనుగ్రహించి నన్ను జీవింపజేయడానికి ఈ లోకానికి వచ్చినావా, అందును బట్టి థ్యాంక్ యూ జీసస్ అని నువ్వు చెప్పగలగాలి. आप परमेश्वर आपका जीवन मुझे देने के लिए इस संसार में आए हैं, कि हम परमेश्वर को धन्यवाद देना है. నోరు తెరిచి స్తుతించు, చెప్పు. ఈ రోజు లోకంలో ఎవరికి లేనటువంటి ఆనందము, సంతోషము దేవుడు నీకు ఇచ్చినాడు. ఆయన జన్మదినాన్ని బట్టి సంతోషించి ఆనందించేటటువంటి ధన్యత దేవుడు నీకు ఇచ్చినాడు కాబట్టి నీవు స్తుతి చెల్లించాలి. 2 చేతులు లేపి చెల్లించు. దేవానికి వందనాలు, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పాలి. संसार में किसी को भी आनंद नहीं है, वो आनंद मनाने का सौभाग्य परमेश्वर हमको दिया है, हम उससे जन्म लिए हैं, इसीलिए परमेश्वर की स्तुति हम लोग करना है. बोलो यीशु मसीह की